హలో నమస్తే వెల్కమ్ టు G7 మోటివేషనల్. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. కొంతమంది చరిత్రలో ప్రముఖంగా నిలిచిపోతారు. వాళ్ళు స్ఫూర్తిదాతలు. వారి జీవితంలో వాళ్ళు అనుసరించిన కొన్ని విధానాలు యుగ యుగానికి కూడా ఆచరణీయమైనవి, అనుసరించదగినవి. అలాంటి ఒక సూపర్ పవర్ ఉన్న వ్యక్తి గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. వేగు చుక్క లాంటి వేగంతో ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికి అందరూ పాటిస్తున్నారు. ఆయన మరెవరో కాదు, నేటి యువతకు స్ఫూర్తి. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఒక యుగం చైతన్యానికి ప్రతీక, ఒక ఉద్యమానికి ఊపిరి, ఒక తపనకు రూపం. అతను వైద్య విద్యలో మెరుగులు దిద్దినవాడు. కానీ అపార్ట్మెంట్ లైఫ్, ఖరీదైన కార్లు, హాలిడే ట్రిప్స్ అన్నీ పక్కన పెట్టాడు. ఎందుకంటే ప్రజల బాధలు అతనికి బాధ్యతగా కనిపించాయి. వారికి మందు కావాలన్న ఆకాంక్ష అతన్ని యుద్ధ వేదికల వైపు నడిపించింది. అతని రూపం యువత గుండెల్లో శాశ్వతంగా ముద్రపడి తిరుగుబాటుకు సింబల్ గా నిలిచింది. అతని పేరు ఎర్నోస్టో చెగువేరా. విప్లవ స్ఫూర్తికి జీవరేఖ, యువతలో తిరుగుబాటు భావనకు ప్రాణవాయువు ఆయననే చెగువేరా. స్టైలిష్ బేరింగ్, ఆకర్షణీయమైన ముఖం, బ్యారెట్ క్యాప్ లో నిలిచిన ఫోటో, ఇవన్నీ ఈ తరం యువతకు ఒక ఫ్యాషన్ అయిపోయాయి. కానీ ఆయన ఆశయాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. చెగువేరా ఆశించింది అందమైన ప్రపంచం, ఒక సమానత్వం, మానవీయ సమాజం. దానికోసమే పోరాడాడు, ప్రాణాలు కూడా వదిలేశాడు. 1928 జూన్ 14 అర్జెంటీనాలోని రొసారియో నగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు ఎర్నెస్టో. బాల్యంలోనే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడిన ఆ బలహీన శరీరంలో ఉన్న అతని ఆత్మబలం మాత్రం అపూర్వం. చిన్నతనం నుంచే ఆయనలో అభ్యాసం, అధ్యయనం, ఆలోచన అనే త్రికరణాలు అలవడిపోయాయి. చదువులో రాణిస్తూనే అంతకు మించిన ఆలోచనలు అతని గుండెల్లో బలంగా ఉన్నాయి. తల్లిదండ్రులు ఇద్దరూ వామపక్ష భావాజాలానికి దగ్గరగా ఉండడంతో ఇంట్లోని చర్చలే తొలి పాఠాలు అయ్యాయి. సామాజిక అన్యాయాలపై చిన్న చిన్న వయసులోనే ప్రశ్నలు వేయటం ప్రారంభించాడు. జీవితాన్ని, సమాజాన్ని, దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అప్పుడే మొదలైంది. చిన్నతనంలోనే విప్లవవేత్తగా మారే సంకేతాలు కనిపించాయి. చదువులో చురుగ్గా ఉంటూ పుస్తకాల్లో జీవించేవాడు. ఫ్రాయిడ్, షేక్స్పియర్, నెరూడా వంటి మేధావుల రచనలతో పాటు విప్లవ సాహిత్యాన్ని కూడా ఆస్వాదించేవాడు. ఇవన్నీ అతడి వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మలిచాయి. అనారోగ్యం, కుటుంబ రాజకీయ చైతన్యం, మేధోపరమైన చదువు, ఇవన్నీ కలిసి ఒక వైద్యుడినే కాదు, ఒక యోధుడిని తయారు చేశాయి. చిన్ననాటి అనుభవాలే అతనిలో సామాజిక బాధ్యతను నాటాయి. బాధలు చూసి బాధపడే గుండె అతనికుండేది. అదే గుండె తర్వాత ప్రజల కోసం గర్జించింది. చదువులో మెరిసినవాడు, కానీ జీవితంలో నిరీక్షణలకు కాదు, నిరసనలకు నిలిచాడు. దారిలో పడకూడదు అని చెప్పే సమాజానికి దారే మారాలి అన్న పాఠం నేర్పించాడు. అతని బాల్యం ఒక విత్తనంలా, ఆ విత్తనం నుంచి ఎదిగింది ఓ మహావృక్షం. దాని నీడలో ఇప్పటికీ లక్షల మంది యువత ఆశ్రయం పొందుతున్నారు. చెగువేరా బాల్యం, అతని చైతన్యం, అతని తపన, ఇవన్నీ కలిసినప్పుడు అతడు ఒక మనిషిగా కాకుండా ఒక భావంగా మారిపోయాడు. ఇది కేవలం చెగువేరా బాల్యం కథ కాదు, ఇది విప్లవానికి పుట్టుక. ఈ విత్తనాలే తర్వాత ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలుగా కారణమయ్యాయి. నేటి తరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చెగువేరా పోరాటానికి పునాదైన ఆ యొక్క బాల్యం. ఇది చరిత్ర కాదు, జ్వలించే స్ఫూర్తి. వైద్యునిగా మారాలన్న లక్ష్యం, మనిషి రోగాలు నయం చేయాలన్న ఆశయం, ఇవన్నీ ఎర్నెస్టో చెగువేరా యువకుడిగా తనలో నాటుకున్న సంకల్పాలు. బ్యూనస్ ఐరిస్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ అభ్యసించిన అతడు కళ్ళ ముందున్న పాఠ్య గ్రంథాలను చదువుతూనే సమాజంలో కనిపించిన అసమానతల్ని పేజీల మధ్య నిక్షిప్తం చేశాడు. వైద్య విద్యలో మునిగిపోయిన అతని మనస్సు ప్రజల బాధల వైపు తిప్పుకుంది. 1952లో తన స్నేహితుడు ఆల్బర్టో గ్రానాడోతో కలిసి ప్రారంభించిన మోటార్ సైకిల్ యాత్ర కేవలం దేశాలను చుట్టొచ్చిన ప్రయాణం కాదు, అతడి అంతరాత్మను తాకిన మార్గ సంచార యాత్ర. చిలీ, పెరు, కొలంబియా, వెనుజులా దేశాలు మారినా దృశ్యాలు మారలేదు. ఎక్కడికెళ్లినా ఎదురైనది పేదల కన్నీళ్లు, కార్మికుల వేదనలు, వ్యవస్థాపిత అన్యాయం కనిపించాయి. హాస్పిటల్లో వాలంటీర్గా పనిచేసిన చెగువేరా రోగులకు మందులిచ్చే చేతులే కాదు, వారిపై ప్రేమ కురిపించే గుండెని కూడా కలిగినవాడు. మైనింగ్ కార్మికుల దుస్థితి చూసి ఒక వైద్యుడిగా కాకుండా ఒక మానవతావాది గుండెగా నిలిచి తడిచిపోయింది. ప్రతి అడుగు అతని ఆలోచనలను చైతన్యపరిచింది. ప్రతి అనుభవం ఒక కొత్త స్పష్టతనిచ్చింది. ఆయనకు అప్పటి వరకు తెలిసింది వ్యాధులకు మందులు, కానీ ఇప్పుడు తెలిసింది వ్యాధుల వెనుక ఉన్న అన్యాయం, వంచన, దారిద్ర్యం. అతని హృదయంలో ఒక ఆలోచన అల్లకల్లోలం సృష్టించింది.
వ్యాధులు మాన్పే మందుల కంటే వాటిని పుట్టించే సమాజ రూపి వైరస్ ను మనం మారిస్తేనే అసలైన మార్పు సాధ్యమవుతుంది. ఇదే అతని ఆలోచన అతని వైద్యుని దారి నుంచి విప్లవ యోధుని మార్గంలో నడిపించింది. అతని యవ్వనంలో మానసికంగా తొలిసారిగా కలిగిన ఈ విప్లవ భావాలు అతనికి ఒక విస్తృత దృక్పథాన్ని ఇచ్చాయి. దేశాలను చుట్టినప్పటికీ చెగువేరా ప్రయాణం భౌగోళికంగా కాక భావాత్మకంగా సాగింది. తన వైద్య విద్యను పక్కన పెట్టి సమాజాన్ని వైద్యం చేయాలనే తపనతో ముందుకెళ్లాడు. అయితే నిజమైన మలుపు 1954లో గ్వాటెమాలలో ఎదురయింది. అక్కడి ప్రజల కోసం పనిచేసిన ప్రజా ప్రభుత్వాన్ని అమెరికా ప్రేరేపించిన కుట్ర కూలదోసింది. ఆ సంఘటన చెగువేరాలో రాజకీయ నాయకుడిని మేల్కొల్పింది. సామ్రాజ్యవాదం, కార్పొరేట్ నియంత్రిత పాలక వ్యవస్థల పట్ల అతడిలో తీవ్రమైన వ్యతిరేకత పుట్టి ఆ సంఘటన తరువాత చెగువేరా ప్రయాణం పూర్తిగా మారిపోయింది. మానవతా వైద్యుడి నుంచి ప్రజల కోసం తిరుగుబాటుకు సిద్ధమైన మార్గదర్శిగా మారిపోయాడు. ఇదే సమయంలో అతడు రౌల్ కాస్ట్రోను కలుసుకున్నాడు. ఆ పరిచయం ఒక వ్యక్తి జీవితాన్నే కాదు, ఒక దేశ విధిని మార్చేసింది. ఫిదెల్ కాస్ట్రో ఆధ్వర్యంలో క్యూబా విప్లవానికి చేరిన చెగువేరా గన్ చేతపట్టి గెలుపు కోసం నిలిచాడు. అదే చెగువేరా జీవితంలోని మౌలిక మలుపు మాత్రమే కాదు, ప్రపంచ విప్లవ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. 1956లో క్యూబా తీరంలో దిగిన తర్వాత సియోరా మాయెస్ట్రా పర్వతాల్లో విప్లవం మొదలైంది. ఆ అడవుల మధ్య అతడు తుపాకీతోనే కాదు, నమ్మకంతో, ఆదర్శంతోనూ ముందుకు సాగాడు. ప్రజల విశ్వాసం లేకుండా ఎలాంటి ఉద్యమం నిలవదని చెగువేరా నమ్మేవాడు. క్యూబా ప్రజల కోసం సామ్రాజ్యవాదం వ్యతిరేకంగా తన గళాన్ని బలంగా వినిపించాడు. రాజకీయ ప్రవేశాన్ని అతడు అధికార పదవుల కోసమే కాదు, ప్రజల విముక్తి కోసం చేసిన దీక్షగా భావించేవాడు. ఓ వైద్యుడు తుపాకీ పఠించడమే ఓ విప్లవ కథ. భావాల వేదిక నుంచి యుద్ధ రంగం వరకు ప్రయాణం చేయడం చెగువేరా జీవితాన్ని అసాధారణంగా మలిచింది. గలంతో పాటే గన్ మోసిన నాయకుడిగా అతడు ప్రత్యేకంగా నిలిచాడు. ప్రజల భవితవ్యత కోసం తలెత్తిన ప్రతి పోరాటానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. గెరిలా పోరాటాన్ని ఆయుధంగా మలిచిన చెగువేరా క్యూబా విప్లవంలో చరిత్ర సృష్టించాడు. ఫిదెల్ కాస్ట్రో నేతృత్వంలో సాగిన తిరుగుబాటులో చెగువేరా ఓ కీలక శక్తిగా మారాడు. వ్యూహాలతో, క్రమశిక్షణతో, ధైర్యంతో ముందుండి పోరాడాడు. 1956 నుంచి 1959 వరకు సాగిన సియోరా మాయెస్ట్రా యుద్ధంలో అతడి నాయకత్వం అద్భుతం. ప్రజల సమస్యల పట్ల మానవత్వం, విప్లవ దళాల్లో ఉత్తమ క్రమశిక్షణ ఈ రెండింటినీ కలిపిన వ్యక్తి చెగువేరా. తిరుగుబాటు విజయానంతరం ఏర్పడిన క్యూబా ప్రభుత్వంలో అతడు ఆర్థిక శాఖ మంత్రి, పారిశ్రామిక అభివృద్ధికి కర్తవ్యుడిగా మారాడు. కానీ గౌరవ పదవులు చెగువేరాకు సంతృప్తినివ్వలేదు. అతడి హృదయం కొత్త పోరాటాలకు ఎదురు చూస్తోంది. ఇక్కడ విజయాన్ని సాధించాం, ఇప్పుడు మరో చోట అవసరం ఉంది అన్న సంకల్పంతో తిరిగి తుపాకీ మోసేందుకు సిద్ధమయ్యాడు. 1965లో క్యూబాను వీడి విప్లవాన్ని ఇతర దేశాలకు విస్తరించేందుకు ప్రయాణం ప్రారంభించాడు. చెగువేరా విషయంలో ఒక విషయం స్పష్టం. అతడు పదవుల కోసం బ్రతికినవాడు కాదు, ప్రజల కోసం పోరాడినవాడు. ఓ వైద్యుడు జీవితం పట్ల ప్రశ్నలు వేసిన యోధుడు, సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన ఒక విప్లవకారుడు, ఆయుధాన్ని కేవలం హింసకు కాదు ఆశయానికి ఉపయోగించిన మార్గదర్శి. అతడి పేరు చెగువేరా. క్యూబాలో విజయం సాధించిన అనంతరం అతడి దృష్టి మరో దేశం, మరో విప్లవంపై. అంతేకాదు, విప్లవాన్ని ప్రపంచానికి విస్తరించాలన్న అతడి తపన అతడిని మరణానికి దగ్గర చేసింది. కానీ ఆ మరణం చెగువేరా ఆలోచనలకు, చివరి క్యూబాలో కమ్యూనిస్టు పాలన విజయవంతమైన తర్వాత చెగువేరా కోసం ఆ దేశం చాలా చిన్నదిగా అనిపించింది. ప్రజల విముక్తే తన లక్ష్యమైతే అది కేవలం ఒక్క దేశానికే పరిమితం కావద్దని అతను బాగా నమ్మాడు. విప్లవానికి సరిహద్దులు ఉండవని అతడి విశ్వాసం అతడిని ఆఫ్రికాలోని కొంగో దేశం వరకు తీసుకెళ్లింది. 1965లో అతడు మౌనంగా క్యూబా విడిచాడు. అతని ఆలోచన కోణం మారింది. కేవలం భౌగోళికం మాత్రమే కాదు, పరిస్థితులు, సంస్కృతి, రాజకీయం అన్ని అతడిని కొత్తగా పరీక్షించాయి. కొంగోలోని స్థానిక సంఘటనలు, లోపలి విభేదాలు, నాయకత్వ లోటు ఇవన్నీ కలిసిపోవడంతో చెగువేరా విప్లవానికి వాతావరణం కలగలేకపోయింది. కొంగోలో అతని మొదటి ప్రయత్నం విఫలమైపోయింది. కొంగో ప్రయాణం విఫలమైన చెగువేరా సంకల్పం వీడలేదు. తన అభియానం నిలిపేయలేదు. వెంటనే దృష్టిని మళ్లించాడు. దక్షిణ అమెరికాలోని బొలివియా దేశంపై అక్కడి ప్రజలలో చైతన్యం నింపాలని, విప్లవానికి ఆకలి కలిగించాలనే తపనతో మరోసారి తుపాకీ మోసేందుకు సిద్ధమయ్యాడు. 1966లో బొలివియాలో అడుగుపెట్టిన చెగువేరా అక్కడి అరణ్యాల్లో చిన్న గెరిలా దళంతో విప్లవాన్ని ప్రోత్సహించేందుకు నడుం బిగించాడు. ప్రజల్లో చైతన్యం రేకెత్తించేందుకు, స్వేచ్ఛపై వారి హక్కు గుర్తు చేసేందుకు శ్రమించాడు. అయితే అక్కడి భౌగోళిక పరిస్థితులు, ప్రజల్లో విప్లవ చైతన్య లోపం, మౌలిక మద్దతు లేమి ఇవన్నీ అతనికి ఎదురు దెబ్బలుగా మారాయి. అయినా కూడా చిన్న బృందంతో చెగువేరా బొలివియన్ ప్రభుత్వ దళాలకు గట్టి పోరాటం చేశాడు.
1967 అక్టోబర్ 8న లా ఇగేరా గ్రామానికి సమీపంలోని అరణ్యంలో చెగువేరా చిక్కుకుపోయాడు. తీవ్రంగా గాయపడిన చెగువేరాను బొలివియన్ సైన్యం అరెస్టు చేసింది. వెంటనే అతడిని ఓ పాఠశాలలో బంధించి ఉంచారు. అమెరికా సిఐ సూచనలతో మరుసటి రోజు అతన్ని ఎన్కౌంటర్ చేశారు. చెగువేరా చివరి మాటలు "నేను ఓ సైనికుడిని, కాల్చేయండి" చరిత్రలో గొప్ప నినాదాలుగా నిలిచిపోయాయి. చెగువేరా శవాన్ని దహనం చేయకుండా రహస్యంగా ఖననం చేశారు. అతని మరణం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నో దేశాల్లో అతడి మరణానికి వ్యతిరేకంగా నిరసనలు, దీక్షలు జరిగాయి. 15 సంవత్సరాల తర్వాత 1997లో అతడి అవశేషాలను గుర్తించి క్యూబాలోని శాంటా క్లారాలో ఘనంగా పునఃసంస్కారం చేశారు. ఇప్పుడు అక్కడ అతడి సమాధి ఓ ప్రే చెగురా ఓ పేరు కాదు, అది ఓ భావన. కాలాన్ని దాటి భిన్న దేశాల్లో విప్లవ భావజాలానికి నాంది పలికించిన వ్యక్తి. ఆయన శరీరం చనిపోయిన ఆలోచనలు చావు అనేది తెలియని జీవనశైలి. విప్లవానికి రూపం ఇచ్చిన వాళ్ళను చరిత్ర కొన్నిసార్లు మర్చిపోయినా ప్రజలు మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. వైద్యుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఎర్నెస్టో చెగువేరా మెక్సికోలోని శిక్షణ శిబిరాల్లో గెరిలా యోధుడిగా పునర్జన్మ పొందాడు. వైద్య పుస్తకాలు వదిలి తుపాకీ పట్టిన చెగువేరా కేవలం యోధుడిగానే కాక వ్యూహ రచనలలో నిపుణుడిగా, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఎదిగాడు. అతడి నిజాయితీ, నిబద్ధత, అపారమైన ధైర్యం ఫిడెల్ కాస్ట్రోను ప్రభావితం చేశాయి. ఈయన మా విప్లవానికి కీలకమైన శక్తి కావాలి అంటూ కాస్ట్రో స్వయంగా అతడిని విప్లవ బృందంలోకి ఆహ్వానించాడు. విన్నారు కదా చెగువేరా గురించి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.